కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో కడప జిల్లా వైసీపీ కార్యాలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు హోరెత్తించాయి. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను, ఉద్యోగస్తులను అబద్ధపు హామీలిచ్చి నమ్మించి అధికారంలోకి వచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరసన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఉన్నారు. ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి, నిరసన ర్యాలీ ఎందుకు చేపట్టారు? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది కదా, హామీలు నెరవేర్చారు అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినా కూడా ప్రజలకు అందరికీ చెప్పిన హామీలు నెరవేర్చలేదనేటటువంటి ఉద్దేశంతో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచినాడు అనేటటువంటి సంకల్పంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా భారీగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రధానంగా కూటమి నాయకులు తెలుపుతున్నారు 2 సంవత్సరాల్లో పూర్తి హామీలు నెరవేర్చామని చెప్పి. మీరు చూస్తే ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చెప్తున్న దానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న దానికి పొంతన లేదు. ఈ రోజు సూపర్ 6, సూపర్ 7 అన్నారు. ఎక్కడ నెరవేర్చారు? 50 ఏళ్ల మహిళలందరికీ కూడా 10 నెలలకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. అది నెరవేర్చినాడా? లేదు. నిరుద్యోగులకు అందరికి కూడా 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే 3,000 రూపాయల పెన్షన్ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది నెరవేర్చినారా? లేదు. అలాగే గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరం 6 ఇస్తామన్నారు. అది నెరవేర్చినారా? లేదు. అలాగే రబీ సీజన్ లో ప్రతి ఒక్కరికి కూడా 20,000 ఇస్తామని చెప్పారు రైతులకు. ఎంతవరకు ఇచ్చారా? లేదు. అట్లాగే ఉద్యోగస్తులందరికీ కూడా మేము వచ్చిన తర్వాత మీకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ వెంటనే చెల్లిస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, ఇవ్వాల్సిన 5 డిఏలు అలాగే పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఈ రోజు పరిశీలిస్తే దాదాపు 35,000 కోట్లు రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఎవరికి చెప్పిన హామీలు కూడా నెరవేరలేదు. ప్రధానంగా ఈ 2 ఏళ్ల పాలన ఎలా జరిగిందంటున్నారు? కూటమి పాలన ఏ మాత్రము అవినీతిమయంగా జరిగిందని చెప్తున్నాం. ఎక్కడ చూసినా కూడా అవినీతి, ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కూడా నిన్న డిఎస్సిలో కూడా 16,000 పోస్టులు వితౌట్ డిఎస్సి, అంటే డిఎస్సి రాయకుండా, పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ గవర్నమెంట్ కే దక్కుతుంది. అది ఇంతవరకు ఎక్కడ కూడా డిఎస్సి గానీ, టెట్ గానీ పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు అని చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళైంది కదా, హామీలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే భవిష్యత్తు మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రం అంతా కూడా ర్యాలీలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ హామీలు నెరవేర్చకపోతే ఇంకా పెద్ద ఎత్తున ప్రజల పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తున్నాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి, ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్.